వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగాటి భాస్కర్ ఆరోపించారు. రాజకుప్పం మండలం పరిధిలోని మణీంద్రం ఎంపీటీసీ సెగ్మెంట్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బివి శివశంకర్ తదితరులు దాడి సంఘటనకు సంబంధించిన బాధ్యులను అరెస్టు చేయడం, ఉప ఎన్నికను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి బదులు రౌడీ రాజ్యం కొనసాగుతుందని ఆరోపించారు. రామకుప్పం మండలం మణీంద్రం ఎంపీటీసీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గీతా అనే మహిళ నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా అక్కడున్న రాజకుప్పం మండల టీడీపీ అధ్యక్షులు ఆనందరెడ్డి, అతని అనుచరులు తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకవచనంతో దుర్భాషలాడుతూ తమ ఇద్దరితో పాటు కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల గోపిపై విచక్షణారహితంగా భౌతిక దాడులు దిగడం, కారు అద్దాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఆ దాడిలో తమ పార్టీ కుప్పం ఇన్ఛార్జ్ ఆవుల గోపికి తలపై రక్త గాయాలయ్యాయని, ఇంత జరుగుతున్న రాజకుప్పం మండల పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ నిలబడ్డారని పేర్కొన్నారు. అలా భయానక వాతావరణం సృష్టించి తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమపై దాడి సంఘటనను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. దేశ విదేశాల్లో తనకు మించి ఆదరణ ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వీధి రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. సంబంధిత సంఘటనపై కూటమి పార్టీ భాగస్వాములైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్కి ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేశారు ప్రభుత్వం. అక్కడ నిన్న అనగా 1వ తారీఖున ఆగస్టు నెల తుది గడువు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున గీత అనే మహిళను నామినేషన్ వేయడానికి అక్కడికి వెళితే, మొదటగా మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెళితే అక్కడ నామినేషన్ ప్రతులను అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆనందరెడ్డి వారి అనుచరులు ఈ నామినేషన్ ప్రతులను చింపివేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడిగా నాకు మా స్థానిక నాయకులు తెలియజేయడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా మా అభ్యర్థిని ఎందుకు నామినేషన్ వేయించరు, మనం తీసుకుని వెళ్దాం, మనం ఒక భరోసా ఇద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫున అనేసి నేను జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా బివిఎం శివశంకర్ ఏపీసీసీ అధికార ప్రతినిధి, పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్, అలాగే కుప్పం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆవుల గోపి గారు, మేము మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 5-6 మంది కలిసి 2 కార్లలో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమింకా దిగే సమయంలో అక్కడే పొంచి ఉన్నటువంటి టీడీపీ వాళ్ళని నాయకులు అనడం అప్రజాస్వామికమని నేను అనుకుంటాను. టీడీపీ ప్రోత్సహిస్తున్న, పెంచి పోషిస్తున్నటువంటి ఒక గూండాలు అంటే దానికి అర్థం కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. పైశాచికమైనటువంటి దాడి, ఏకవచనంతో మమ్మల్ని దుర్భాషలాడి, మమ్మల్ని కొట్టి, మేము ప్రయాణించినటువంటి వాహనాలను పూర్తిగా అద్దాలను, సైడ్ మిర్రర్స్ని ఒక రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో మాకు దురదృష్టవశాత్తు, మేము ఎందుకో అదృష్టవశాత్తు మేము తప్పించుకున్నాం. లేకపోయింటే మా తలలు పగిలేటివి. ఈరోజు రక్త గాయాల పరిస్థితి అయినా కూడా మా కార్యకర్తలకు కూడా రక్తాలైనాయి, గాయాలైనాయి. మమ్మల్ని వెనుక నుంచి, ముందు నుంచి కొట్టడం జరిగింది, భౌతికంగా మా మీద దాడి చేయడం జరిగింది. ఇది స్వయాన చిత్తూరు జిల్లా వాసి, కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, సుమారు 40 సంవత్సరాల పైగా
ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో జరిగితే, ఇక కుప్పం నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఎంపీటీసీ పరిధుల్లో ఏమి రక్షణ ఎవరికి అందుతుందనేసి నిజంగా ఈ రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఇందులో అందరూ కూడా బాధ్యులే, ఈ 3 పార్టీలు కూడా బాధ్యులే. వ్యవస్థ ఉంది అని అంటే అది అపహాస్యం. ఇది నిజంగా నేను ఇప్పుడు స్వయాన గంట ముందు నేను ఎస్ఐ గారితో మాట్లాడితే మా కంప్లైంట్ తీసుకోండి అయ్యా, మాకు సిఎస్ఆర్ ఇవ్వండి అయ్యా అని అంటే, అవునండి మా దృష్టికి రాలేదంటారు. మీ దృష్టికి ఎప్పుడు వస్తుంది? మీ పోలీసులు అంతా ఒక బందోబస్తు అంటారే, అక్కడ ఎవరు కూడా కానిస్టేబుల్ మాకు ఇంత దాడి జరుగుతూ ఉంటే కూడా, మమ్మల్ని కింద పడేస్తే కూడా, మా అభ్యర్థిని లాగితే కూడా మీ పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తూ ఉన్నారా? ఎక్కడ లేరు. నిజంగా కూడా దర్శించలేదు, వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు మాకు పోలీసులు. పోలీసులు కూడా దీంట్లో పూర్తిగా వైఫల్యం చెందినారనేసి మేము కూడా ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కలవడానికే మేము ఈరోజు ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళాం. సార్ గారిని సాయంత్రం కూడా కలుస్తాం. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.